హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. కరుణ, జాలి, దయ, దాక్షిణ్యాలు ఏమీ లేవు. చిన్న పిల్లలను కూడా చూడకుండా చితక బాధేశారు యూఏని మన టీమిండియా. పాపం యూఏఈ టీమ్ ఇప్పుడిప్పుడేదో బుడిబుడి అడుగులు వేసుకుంటా ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడుతున్నారు. అలాంటి వాళ్ళని అలా చితక బాధేస్తే ఎలా? కానీ అదే చేశారు. మ్యాచ్ ఎంతసేపు? షార్టెస్ట్ మ్యాచ్ ప్లేడ్ బై ఇండియా. Probably one of the shortest match played in T20 cricket, T20 ఇంటర్నేషనల్ క్రికెట్. వాళ్ళు ఎంతసేపు బ్యాటింగ్ చేశారు? 13.1 అవర్స్. మన వాళ్ళు టార్గెట్ 58 రన్స్ని 4.5 అవర్స్లో కంప్లీట్ చేసేసారు. సో 106 బాల్స్లో మొత్తం మ్యాచ్ ముగిసిపోయింది. అంటే టీ10 లాగా అంటే 17.4 అవర్స్లో మొత్తం మ్యాచ్ అయిపోయింది. మొత్తం మ్యాచ్ సగానికి సగం టైం మాత్రమే తీసుకున్నారు మన. అంత దారుణంగా వాళ్ళని అంత చితక బాధేశారు, అంత పూర్తిగా చిత్తు చేసేసారు. అవసరమా అంటే సరే, మన స్ట్రెంత్ మనం చూపించుకున్నాం, మన స్టైల్లో మనం బ్యాటింగ్ చేసాం, బాగానే ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయొచ్చు కదా. బ్యాటింగ్ చేస్తుంటే మన బ్యాట్స్మెన్ ఎవరు ఎలా ఆడుతున్నారు, ఏ పొజిషన్కి ఎవరు సూట్ అవుతారు అన్నీ తెలిసేది. ఎందుకంటే అక్కడ అర్థం కాని విషయం ఏంటంటే సంజు శాంసన్ని 11లో పెట్టారు. అతను ఏ పొజిషన్లో బ్యాటింగ్ చేసాడో తెలియదు. ఆ పొజిషన్లో అతను సూట్ అవుతాడో లేదో తెలియదు. అంటే నెక్స్ట్ పాకిస్తాన్తో మ్యాచ్ ఉంది కదా. అలాగే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకోకుండా బ్యాటింగ్ తీసుకుని ఉంటే బాగుంటుంది. ఎందుకంటే 57 రన్స్ మాత్రమే చేశారు వాళ్ళు. ఆ 57 చేంజ్ చేయడం మీకు ఎంత బాయ్ హాత్గా కేలంటారే, అలాంటిది పరిస్థితి. ఆ 57 రన్స్ కోసం మీరు మ్యాచ్లో మీకేమి మ్యాచ్ నుంచి మీకేమైనా టేక్అవేస్ ఉన్నాయి? ఏమి లేవు. ఏంటంటే శివం దుబే బాగా బౌలింగ్ వేశాడు, 2 ఓవర్లో 3 వికెట్లు తీశాడు, 4 రన్స్ మాత్రమే ఇచ్చాడు. శివం దుబే ఈ అపోజిషన్కి అగేన్స్ట్గా వేసిన బౌలింగ్ క్వాలిటీ అపోజిషన్కి అగేన్స్ట్గా వేయగలడా? ఈజ్ ఈ గోయింగ్ టు బి అవర్ థర్డ్ సీమర్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద T20 వరల్డ్ కప్? ఇండియాలో జరిగే T20 వరల్డ్ కప్లో మీకు శివం దుబే కావాలా, హర్షదీప్ సింగ్ కావాలా? సో ఎలాంటి టేక్అవేస్ లేవు. గెలవడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో నేను ముందుగా చెప్పినట్టుగానే నేను 11 ఇచ్చాను. సంజు శాంసన్ ఉండడం అనుకున్నాను. సంజు శాంసన్ సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదు, కానీ హీ వాజ్ ది కీపర్. హీ ఈజ్ ఇన్ ద 11. మరి ఈవెన్ అశ్విన్ కూడా తన పాడ్కాస్ట్లో ఏం చెప్పాడు, అశ్విన్ ఈజ్ వెరీ క్లోజ్ టు సంజు శాంసన్. కలిసి రాజస్థాన్ రాయల్స్ కాడ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అశ్విన్ ఏమన్నాడంటే సంజు శాంసన్ ఆడితే ఓపెనర్గా ఆడాలి, లేకపోతే ఆడకూడదు. కానీ ఇక్కడ ఓపెనర్ కాదు కదా, నెంబర్ 3 కూడా ఆడలేదు. మనం ఇన్నింగ్స్ ఆల్మోస్ట్ మనం టార్గెట్ రీచ్ అవుతున్న టైంలో అభిషేక్ శర్మ అవుట్ అయితే సంజు శాంసన్ వస్తాడని చూస్తే సూర్యకుమార్ వచ్చాడు. సో నెంబర్ 3లో కూడా సంజు ఆడట్లేదు. సో సంజు నెంబర్ 4లో నెంబర్ 5లో ఆడతాడు. అతను సూటబుల్ పొజిషన్ కాదు కదా. అందుకే ముందుగా బ్యాటింగ్ చేసి ఉంటే ఎవరు ఏ పొజిషన్లో ఆడుతున్నారు, ఆడితే వీళ్ళు ఎంతవరకు క్లిక్ కాగలుగుతారు అనేది మనకు తెలిసేది. అలా తెలుసుకునే అవకాశాన్ని ఇండియా కోల్పోయిందేమో బై బ్యాటింగ్ సెకండ్. టాస్ గెలిచారు 15 మ్యాచ్ల తర్వాత, 15 ఇంటర్నేషనల్ మ్యాచ్ల తర్వాత, టెస్టులు, వన్డేలు, T20s తర్వాత మనం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన. ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క టాస్ గెలలేదు. అంతమంది ఇంగ్లాండ్తో 5 మ్యాచ్లు ఆడి, ఆ మ్యాచ్లో 5 మ్యాచ్లో టాస్ ఓడిపోయారు. తర్వాత ఇంగ్లాండ్లో టెస్టులు 5 టెస్టులు ఆడి, 5 టెస్టులో టాస్లో ఓడిపోయాం. ఇన్ని టాస్లో ఓడిపోయిన తర్వాత కూడా మనం టాస్ గెలిచి తప్పు చేసామో అని అనిపించింది నాకు. ఎనీవే, విల్ టేక్ దిస్ విక్టరీ. చాలా ఈజీగా నెట్ రన్ రేట్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ గాడ్ ఫర్ బిట్ పాకిస్తాన్తో మనం ఓడిపోయినా సరే మనం సూపర్ 4కి క్వాలిఫై కావడానికి ఈ మ్యాచ్ ఉపయోగపడుతుంది. ఇండియా నెట్ రన్ రేట్ 10 అబోవ్ ఉంది ఇప్పుడు. అంత బ్రహ్మాండ నెట్ రన్ రేట్ ఉంది. ఎందుకంటే అంత మ్యాసివ్ విన్ ఇండియా సాధించింది కాబట్టి 93 బాల్స్ ఎంతో రిమైనింగ్ ఉండగానే ఇండియా గెలిచేసింది. అంత బాగానే ఉంది. ఎవ్రీబడి హ్యాస్ డన్ వెల్. ఎవ్రీబడి హ్యాస్ 29 ఫర్ నో లాస్ నుంచి వాళ్ళు 57కి ఆల్అవుట్ అయ్యారు. యూఏఈ అలీషాన్ షర్ఫు వాళ్ళ కెప్టెన్ మహమ్మద్ వాసీం మాత్రం 29 రన్స్ యాడ్ చేశారు ఫస్ట్ వికెట్కి. తర్వాత వికెట్లు సైకిల్ సైకిల్ లాగా పడ్డాయి. లాస్ట్ 8 వికెట్స్ 10 రన్స్కి పడ్డాయి. ఏ ఇంటర్నేషనల్ టీమ్కి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేయం. కోర్స్ పొజిషన్ ఈజ్ ఎ జైగాంటిక్ టీమ్, టైటానిక్ లాంటి ఇండియా.
ఓకే అగ్రీడ్, బట్ స్టిల్ 10 రన్స్కి 8 వికెట్స్ పడడం అనేది అబ్సల్యూట్లీ ఇన్క్రెడిబుల్. మనం చెప్పుకున్నాం. నాకు నచ్చింది ఏంటంటే ఈ మ్యాచ్లో అన్నిటికీ నచ్చిన విషయం కుల్దీప్ యాదవ్ ఆడాడు. కుల్దీప్ యాదవ్ని ఇంగ్లాండ్లో 5 టెస్ట్ మ్యాచ్లు కూర్చోబెట్టారు. అతను మళ్ళీ ఛాన్స్ వస్తుందా రాదనుకుంటే అతనికి ఛాన్స్ ఇచ్చారు. అదొక్కటే ఐఎమ్ హ్యాపీ. అండ్ హీ హాజ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. ఒక ఓవర్లో 3 వికెట్లు తీశాడు. థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్కి వికెట్ తీశాడు. సో అతను కేవలం 7 రన్స్ మాత్రం ఇచ్చి 7 రన్స్ ఇచ్చాడు. 2.1 ఓవర్స్లో 4 వికెట్స్ తీశాడు. నేను ప్రివ్యూలో కూడా చెప్పాను, యూఏఈ లాంటి టీంకి కుల్దీప్, వరుణ్ చక్రవర్తిని ఆడడం ఇంపాసిబుల్, వాళ్ళు వికెట్లు వరుసగా సమర్పించుకుంటారు. అదే అయింది. వరుణ్ చక్రవర్తి కూడా 2 ఓవర్లు వేసాడు, 1 వికెట్ తీశాడు. శివం దుబే 2 ఓవర్లో 3 వికెట్లు తీశాడు. శివం దుబే బౌల్డ్ హిస్ ఇనాక్యుయస్ మీడియం పేస్, బట్ హీ బౌల్డ్ ఇన్ ద రైట్ ఏరియాస్లో పెడితే అలాంటి టీమ్ అగేన్స్ట్, అండ్ ఐ గాట్ రిచ్ రివార్డ్స్. సో శివం దుబే మనకి ఈ టోర్నమెంట్ విషయంలో కనీసం థర్డ్ సీమర్గా పనికొస్తాడు అనేది మనకు అర్థమైపోయింది. సో వీ కెన్ ప్లే బోత్ కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి అగేన్స్ట్ పాకిస్తాన్. బాగానే ఉంది, కానీ వరల్డ్ కప్కి కాంబినేషన్ కుదురుతుందా లేదా అనేది చూడాలి. సో ఫార్ సో గుడ్. ఇండియా టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ ఇచ్చిన తర్వాత బుమ్రా ఫస్ట్ వికెట్ యార్కర్తో వేసాడు. బుమ్రా 3 ఓవర్లు వేసి కాస్త ఎక్కువ రన్స్ ఇచ్చాడు. ఓవర్కి 6 రన్స్ చెప్పిన ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా 1 ఓవర్ వేసి 10-12 రన్స్ ఇచ్చాడు. కానీ తర్వాత మన బౌలర్స్ కంప్లీట్గా డామినేట్ చేశారు. కుల్దీప్ కావచ్చు, అక్షర్ కావచ్చు, వరుణ్ చక్రవర్తి ఆర్ శివం దుబే, నలుగురు కూడా దే హ్యాడ్ ఫ్లాటరింగ్ ఫిగర్స్, అద్భుతమైన ఫిగర్స్. ఎందుకంటే వాళ్ళు చేసిన 57 రన్సే కదా. ఎవ్వరు కూడా ఎలాంటి ఆన్సర్ లేదు. ఇన్ఫ్యాక్ట్ జునైద్ సిద్దికీ అని కూడా అతని పేరు, అతన్ని స్టంపింగ్ అనాలి, రన్అట్ అనాలో, అతను బాల్ ఆడిన తర్వాత క్రీజ్ బయట ఉన్నాడు. సంజు శాంసన్ వికెట్స్ బ్రేక్ చేశాడు. అతను ఏమన్నాడంటే, నేను శివం దుబే జేబులోంచి ఖర్చు పడిపోయింది, ఆ విషయం నేను డిస్ట్రాక్ట్ అయ్యాను, అందువల్ల నేను క్రీజ్ బయటకు వచ్చాను అని అంటే సూర్యకుమార్ యాదవ్ ఆ అప్పీల్ విత్డ్రా చేసుకున్నాడు. సరే, ఈ మ్యాచ్లో ఐ థింక్ అప్పటికే 8 వికెట్లు పడ్డాయి, 8-9 వికెట్లు పడ్డాయి, అది ఓకే. కానీ ఏదైనా క్రంచ్ మ్యాచ్లో మరి అలా చేస్తాడా, ఇదే స్పిరిట్ ఆఫ్ ది గేమ్ని మరి చూపిస్తాడా సూర్యకుమార్ అనేది చూడాలి. బట్ ఇట్స్ గుడ్ జెస్చర్, నో డౌట్. చాలా మనం చూసాం, డిఆర్ఎస్ వాజ్ యూజ్డ్ వెరీ వెరీ ఫ్రీక్వెంట్లీ ఇన్ దిస్ మ్యాచ్. కొన్నిసార్లు ఎంపైర్ అవుట్ ఇచ్చినప్పుడు అది నాట్ అవుట్ అని తేలింది, ఎంపైర్ నాట్ అవుట్ ఇచ్చినప్పుడు అవుట్ అని తేలింది. బట్ ఎనీవే వాళ్ళు 57 మాత్రమే చేయగలరు. 50 మన క్యాచ్లన్నీ పట్టున్నారు మన ప్లేయర్స్, బౌలింగ్ బ్రహ్మాండంగా చేశారు. సో ఇండియా వాజ్ టోటలీ రూత్లెస్ అండ్ వెరీ వెరీ ప్రొఫెషనల్గా మన వాళ్ళు ఎలాగైతే ఆడాలో, ఎలాగైతే టోర్నమెంట్ స్టార్ట్ చేయాలి, రస్టీగా అనిపించలేదు. మనం అనుకున్నాం కదా, ఇప్పుడు జనవరిలో ఆడే మ్యాచ్లు, తర్వాత టెస్ట్ మ్యాచ్లు ఆడిన వాళ్ళు చాలా అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉన్నారు. సూర్యకుమార్ లాంటి వాళ్ళు ఇంజరీ నుంచి వస్తున్నారు. అయినా సరే చాలా సింపుల్గా మ్యాచ్ గెలిచేస్తుంది. టూ సింపుల్. మనం ఆ 57 టార్గెట్ కోసం మన అభిషేక్ శర్మ ఎలా ఆడతాడు, వచ్చి రావాడు, ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, సెకండ్ బాల్ 4 కొట్టాడు. సో హీ స్టార్టెడ్ ఇన్ హిజ్ ఓన్ ఎక్స్ప్లోజివ్ స్టైల్. శుభ్మన్ గిల్ కూడా అతనికి బ్రహ్మాండంగా కాంప్లిమెంట్ చేశాడు. శుభ్మన్ గిల్ అభిషేక్ శర్మ ఐ థింక్ 3 4లు 3 6లు ఒక 4 2 4లు కొట్టాడు. శుభ్మన్ గిల్ ఒక 6 2 3 4లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ మోర్ దెన్ 200. అండ్ అభిషేక్ 30 చేసి అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ వచ్చి తన ఫేవరెట్ షాట్ ఓవర్ ఫైన్ లెగ్ 6 కొట్టాడు. సో ఇండియా 4.3 ఓవర్స్లో ఆ టార్గెట్ని రీచ్ అయిపోయింది. సో శుభ్మన్ గిల్ కానీ, అభిషేక్ శర్మ కానీ, అలాగే సూర్యకుమార్, దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఉన్న షార్ట్ స్టింట్లో దే మేడ్ దేర్ రన్స్. మరి అభిషేక్ శర్మ అలాగే అవుట్ అవుతాడు కదా, అతను అదే రకంగా హీ లివ్స్ బై ద స్పోర్ట్ అండ్ డైస్ బై ద స్పోర్ట్. సో క్విక్ రన్స్ కొడతాడు, అలాగే తొందరగా అవుట్ అయిపోతాడు. సో 30 రన్స్ చేసి అతను తన జాబ్ కంప్లీట్ చేసుకుని అవుట్ అయిపోయాడు. సో ఇండియా చాలా క్విక్గా కంప్లీట్ చేసిన టార్గెట్. సో ఈ మ్యాచ్ని టేక్ అవే ఏమైనా ఉందంటే శివం దుబే బౌలింగ్ అండ్ కుల్దీప్ యాదవ్ రిటర్న్ టు ది ఇంటర్నేషనల్ క్రికెట్. చాలా గ్యాప్ తర్వాత, T20 వరల్డ్ కప్ తర్వాత అతను మళ్ళీ ఈ ఫార్మాట్లో ఆడుతున్నాడు. అండ్ టెస్ట్ మ్యాచ్లో 5 టెస్ట్ మ్యాచ్లు మిస్ అయిన తర్వాత ఆడాడు. అది చాలా హ్యాపీగా మనం ఫీల్ అయ్యే విషయం. సో ఈ మ్యాచ్ నుంచి మనకు పెద్దగా నేర్చుకున్నది ఏం లేదు. మరి సంజు శాంసన్ ఎక్కడ బ్యాటింగ్ చేస్తాడు, 4లోనో 5లోనో మనకు తెలీదు.
మరి నెక్స్ట్ మ్యాచ్లో మరి జితేష్ని తీసుకొస్తారా, సంజునే కంటిన్యూ చేస్తారా అనేది కూడా తెలీదు. సేమ్ 11 ఉండొచ్చు, సేమ్ 11 అయితే ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. 11 అనేది సెట్ అయింది. ముఖ్యంగా కుల్దీప్ అండ్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ టుగెదర్ ఇట్స్ మ్యాసివ్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా. బుమ్రా ఇస్ బుమ్రా. హర్షదీప్ కూడా ఉండే బాగుండేది, బట్ హార్దిక్ పాండ్యా మైట్ బౌల్ వెల్ ఇన్ ద నెక్స్ట్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ నుంచి ఎందుకంటే చెప్పేది ఏం లేదు. సో ఇండియా చాలా ఈజీగా, చాలా సింపుల్గా గెలిచేసింది. బట్ ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ మనకి ఆదివారం రోజున పాకిస్తాన్ ఎంత వీక్ టీం అయినా ఏమైనా సరే పాకిస్తాన్తో మ్యాచ్ ఎప్పుడు కూడా మనకి చాలా చాలా డేంజర్ మ్యాచ్. దాంట్లో మరి ఇదే తరహా పర్ఫార్మెన్స్ చేస్తారన్న నమ్మకం అయితే కలిగింది. ఎందుకంటే రస్టీగా అనిపించలేదు. గ్యాప్ తర్వాత ఆడుతున్నా కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా మన వాళ్ళు పర్ఫామ్ చేశారు. దట్ ఈస్ ద మెయిన్ టేక్ అవే అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.